హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే అన్నదాత సుఖీభవ గురించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీయటి వార్త చెప్పింది. పంట పెట్టుబడి సహాయం అందించే అన్నదాత సుఖీభవ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పేసింది. అన్నదాత సుఖీభవకు సంబంధించిన తొలి విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గతంలో అమలవుతున్న రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం వంటివి అమలు చేయగా ఈ కార్యక్రమంలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏటా రైతులకు 6,000 3 విడతలుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి 14,000 అందిస్తుంది. అయితే 14,000ను 2 విడతల్లో 7,000 చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరులో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో పాటు ఈ నెల 20వ తేదీన అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం జూన్ 20న పీఎం కిసాన్ యోజన 20వ ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో అన్నదాత సుఖీభవ పథకం అమలు కూడా వాయిదా పడింది. ఈ నెల చివరి నాటికి పీఎం కిసాన్ యోజన నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. దానికి అనుగుణంగా అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 5.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా ఏపీ ప్రభుత్వం తేల్చింది. తొలి విడతగా జూన్లో 7,000, అక్టోబర్లో రెండో విడతగా 7,000 జమ చేస్తారు.